శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రుతపారిజాతం సీతాముఖాంబోరుహచంచరీకః. సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం. ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం. సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మీకందరికీ కూడా మీ దగ్గరకు పట్టుకొచ్చి శంకరాచార్యకృతమైనటువంటి కనకధారా స్తోత్రాన్ని ఆదిశంకరాచార్యుల వారి యొక్క ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి పవిత్రమైన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి దంపతులు మీకు అందజేస్తారు. అది పరమ పవిత్రమైనటువంటి ప్రసాదము. ఆ కనకధారా స్తోత్రం యొక్క మహాత్మ్యమేమి, దాని గొప్పతనమేమి, అది ఏ సమయంలో శంకర భగవత్పాదులు అనుసంధించారు, ఈ విషయాలని ఇవాళ ప్రసంగం మధ్యలో వస్తాయి. అక్కడ మనం ఒక్కసారి కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేస్తాం. ఇప్పుడు కాదు, ప్రతిరోజు ఆ స్తోత్రాన్ని పారాయణ చేస్తాం ఈ సభలు అయిపోయేంత వరకు. అందుచేత ప్రతిరోజు కూడా మీరు ఆ పుస్తకాన్ని మీ వెంట తెచ్చుకోండి. ఆ పుస్తకం చిట్ట చివరి పేజీలో తోటకాచార్యకృతమైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారి మీద వారు చేసినటువంటి అష్టకం ఉంది. అది చెప్తూ శంకరులకి నమస్కారం చేస్తాం. ఒకవేళ దేవాలయానికి రేపు పొద్దున్న వచ్చినప్పుడు మీరు దేవాలయం అంతా పూర్తయిపోయిన తర్వాత 13వ తారీఖున వైశాఖ శుక్ల పంచమి నాడు తెల్లవారుజామున ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ ప్రతిష్ఠ జరిగినటువంటి సమయం పరమ పవిత్రం. సరే, ఆ ప్రతిష్టానంతరం మీరు ఈ దేవాలయంలోకి వచ్చి శంకరాచార్యుల వారి దర్శనం చేసుకున్నప్పుడు కూడా ఈ పుస్తకం తెచ్చుకుని అష్టకం చదివి నమస్కారం చేయాలా అని మీకు అనుమానం రావచ్చు. కానీ మీరు అలా పుస్తకం తెచ్చుకోక్కర్లేదు. ప్రతిష్ఠ అయిపోయిన తరువాత మీరు ఈ దేవాలయ ప్రాంగణంలోకి వచ్చి శంకర భగవత్పాదులకి నమస్కారం చేసేటప్పుడు తోటకాష్టకం మీ చేతిలో లేకపోయినా చదివి నమస్కారం చేసుకోవడానికి వీలుగా శంకరుల యొక్క దేవాలయపు గోడల మీద ఒక గోడ మీద పాలరాతి మీద తోటకాష్టకాన్ని చెక్కి అక్కడ అతికిస్తారు. దాన్ని మీరు చక్కగా చదువుకోవచ్చు. శంకరుల యొక్క దేవాలయం రావడం గురించి గోపాలకృష్ణ గారు తన ప్రసంగంలో ప్రస్తావన చేసి ఉన్నారు. నేను ఇతపూర్వం ఒకనాడు అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో బహుశా సౌందర్యలహరి మీద ప్రసంగాలనుకుంటాను చేస్తూ ఆనాడు అమ్మ ఎందుకు పలికించిందో దానికి పూర్వరంగంలో ఒకసారి ఇక్కడ నా భార్య కైలాస గౌరి నోము చేసుకుంటుంటే నేను వచ్చి అక్కడ శ్రీచక్రం దగ్గర కూర్చున్నప్పుడు ఎందుకో నాకు అనిపించింది, శంకర భగవత్పాదులు శ్రీ విద్యా సంప్రదాయం గురించి సౌందర్యలహరి మొదలైన మహోత్కృష్టమైన స్తోత్రాలు చేశారే, మహానుభావుడు ఇక్కడ శంకర భగవత్పాదులకి ఒక దేవాలయం ఉంటే ఈ దేవాలయం ఒక పరిపూర్ణతని పొందుతుంది అని అనిపించింది.
ఆయన దాని గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదు. యథాలాపంగా ప్రసంగం చేస్తుండగా బహుశా అమ్మవారు పలకించిందిలా ఉంది. కాకతాళీయంగా నోటి వెంట ఒక మాట వచ్చింది. కాకినాడ పట్టణంలో వేయించేసి ఉన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయ ప్రాంగణమునందు ఆదిశంకరులకు దేవాలయము ఉన్నట్టయితే అది సమగ్రతని పరిపూర్ణతని పొందుతుంది అని. వెంటనే నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి గారు లేచి, కోటేశ్వరరావు గారు, ఆ దేవాలయ నిర్మాణాన్ని పూర్తిగా నేను ఒక్కడనే చేస్తాను అన్నారు. అమ్మవారి అనుగ్రహం వారి ఎందు ఏమో నాకు తెలియదు, కానీ ఆ తర్వాత మా ఇంటికి చాలామంది వచ్చారు, ఎన్ఆర్ఐలు కూడా వచ్చారు. అయ్యా, ఎన్ని లక్షలైనా పర్వాలేదు, మేము నిర్మాణం చేస్తామన్నారు. కానీ శంకరుల యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క అనుగ్రహము బహుశా సత్యనారాయణ రెడ్డి గారి దంపతుల యందుంది. అందుచేతనే ఆదిశంకరులకు దేవాలయం నిర్మించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. శంకరులంటే శంకరులే, వారు ఎంత శక్తివంతమైన స్వరూపమో మీరు శంకరాచార్యుల వారి యొక్క జీవితాన్ని వింటున్నప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు తెలియని వారు కారు, మీకు అందరికీ తెలుసు. కానీ చాపల్యముతోటి నేను ఆ మాట అన్నానంతే. అందుచేత ఇంత మహోత్కృష్టమైనటువంటి దేవాలయ నిర్మాణం ప్రారంభమై అనుకున్న సమయంలో పూర్తయింది. అది కూడా ఇక్కడ పాలక మండలికి ఆధ్వర్యం వహిస్తున్నటువంటి వారు శ్రీ అన్నవరం గారని, వారు కూడా చాలా ఔత్సాహికులు. భక్తుల నుండి అనేకమైన విరాళములను స్వీకరించి దేవాలయాలను ఇతోధికంగా పురోభివృద్ధి చేస్తున్నటువంటి వారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కూడా నేను విన్నది వారి సర్వీస్ యొక్క చిట్ట చివరి భాగానికి చేరుకుంటున్నారు. బహుశా వారు చాలా కష్టపడి చేసినటువంటి సర్వీస్కి కటాక్షించేలా ఉంది. వారి సర్వీసులో చివరికి వస్తూ ఉండగా ఇంత గొప్పగా కాకినాడ పట్టణంలో ఉన్న దేవాలయపు పునర్నిర్మాణం అనేటటువంటి మహోత్కృష్టమైన క్రతువు వారి యొక్క జమానాలో పూర్తవుతోంది. ఇన్ని విధాలుగా విలక్షణతని అది సంతరించుకుంది. ఐశ్వర్యం అందరికీ ఉండొచ్చు, అది పెద్ద విశేషం కాదు. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం ఉంటుంది. కానీ మీకు ఈ సందర్భంలో ఎదిక మీద నేను చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నాకు ఒక అలవాటు ఉంది. సాధారణంగా నేను వ్యక్తుల్ని పొగడను, నాకు ఇష్టం ఉండదు. వేదికల మీద అసలు పొగడను. కానీ ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో నేను మీకు ఒక విషయాన్ని ప్రస్తావన చేయవలసి వస్తోంది. ఒకానొక నాడు ఈ దేవాలయ నిర్మాణం జరుగుతుండగా నాకు సత్యనారాయణ రెడ్డి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, కోటేశ్వరరావు గారు, రాజస్థాన్ నుంచి దగ్గరగా 75,000 80,000 రూపాయలు, అలాంటి ఇలాంటి మార్బుల్ కాదు, శాంపుల్ చూద్దామంటే కాకినాడలో ఎక్కడా పీస్ దొరకలేదు. పాలు ముద్ద పోసేస్తే ఎలా ఉంటాయో అటువంటి పాలరాతితో నిర్మాణము చేయబడినటువంటి విగ్రహాన్ని తెప్పిస్తున్నారు. దాదాపు 5,00,000 రూపాయలు వేయించేసి స్వామికి అద్భుతమైన ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేశారు. కాశీ విశ్వనాథుడి దేవాలయ ప్రాకారం ఎలా ఉంటుందో అటువంటి నమూనాతో ఆలయాన్ని నిర్మించారు. ప్రారంభం దగ్గర నుంచి మహానుభావుడు కాళ్ళకి బలపాలు కట్టుకు తిరిగారు. మోకాళ్ళ నొప్పులైనా కూడా ఇన్ని మాటలు మా ఇంటి మేడెక్కారో, ఇన్ని మాటలు దిగారో, అంత సేవ చేశారు. చేస్తే నేను అన్నాను ఒక రోజున ఫోన్లో, రెడ్డి గారు మీరు చాలా కష్టపడి చేస్తున్నారండి, చాలా ఖర్చు పెట్టారు దీని మీద అన్న. అంటే ఒక మనిషి ఎందుకు ఎంచుకోబడ్డాడు శంకరాచార్యుల వారి చేత అన్నదానికి మీకు నేను చెప్తాను. ఆయన అన్నారు నాతో, కోటేశ్వరరావు గారు, నా చిన్నతనం ఏమిటో తెలుసా, నేను ఒక సైకిల్కి 2 అరటిపళ్ళ గెలలు కట్టుకుని మండపేట రామచంద్రపురం ప్రాంతాలలో ఆ 2 అరటి గెలలు అమ్మితే 2 రూపాయలు వస్తే ఆ 2 రూపాయలు ఇంటి యొక్క మెయింటెనెన్స్కి పనికొస్తాయని మా తండ్రి గారు ఎంతో అపేక్ష ఉన్నా నన్ను చదివించలేక, స్కూల్ ఫీజు కట్టలేక, 1 రూపాయి ఒక మాస్టర్కి జీతం ఇస్తే చదువుకున్నానండి. నాకు ఇంగ్లీష్ చదువులంత తెలియవు, కానీ ఇప్పటికీ ఎవరైనా పద్దు పుస్తకాన్ని ఇస్తే పెన్ను, పెన్సిలు, క్యాలిక్యులేటర్ అక్కర్లేకుండా ఇలా చూసి పద్దు పుస్తకాన్ని పైనుంచి కిందకి కూడేస్తాను. లెక్కల్లో మాత్రం నాకు అంత శక్తినిచ్చాడు ఈశ్వరుడు. ఆ రోజుల్లో నాకు ఎప్పుడైనా దేవాలయంలోకి వెళ్ళి కూర్చోవాలని ఉండేది, కానీ అంత ఖాళీ ఎక్కడుంటుంది, ఈ అరటిగెలలు అవి అమ్ముతూ ఉండేవాడిని. అందుచేత ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక రామాలయంలో చాలా ఉక్కపోస్తూ ఉండగా లోపలికి వెళ్ళి 1-2 గంటలు కూర్చుని నాకు వచ్చినది ఏమిటి, రామా 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 అనుకుంటూ కూర్చునేవాడిని. ఉక్క పూసి చెమటలు పట్టి బయటికి వచ్చేశాక మా నాన్నగారు, ఎందుకు నాన్న అంతసేపు గుళ్ళో కూర్చుంటావు అనేవాడు.
నా జీవితాన్ని తీర్చిదిద్దగలిగిన వాడు రామచంద్ర ప్రభువే కదా అని నమ్మి నేను ఆనాడు చేశాను. కోటేశ్వరరావు గారు, ఇవాళ నా కారు ఏసీ, నా బంగళా ఏసీ, నా ఆఫీస్ రూమ్ ఏసీ, నేను పెద్ద పారిశ్రామికవేత్తని. నిజముగా వారు బహుశా కోటీశ్వరుడే ఉండి ఉండవచ్చు కూడా, ఐశ్వర్యవంతుడు. కానీ నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను మర్చిపోలేదు కోటేశ్వరరావు గారు. అప్పుడప్పుడు నేను ఎయిర్ కండిషన్డ్ బెడ్రూమ్లో పరుపుల మీద పడుకుంటే నా గతం నాకు జ్ఞాపకానికి వచ్చి లేచి కూర్చుని నాలో నేను నవ్వుకుంటూ ఉంటాను. ఒకనొకనాడు ₹1 కోసం సైకిల్కి అరిటిగెల కట్టుకు తిరిగిన వాణ్ణి ఇవాళ ఇంత ఐశ్వర్య సంపన్నుడను. ఈ స్థితిని నాకు ఇచ్చిన వాడెవరు? సర్వేశ్వరుడు. ఎంతమందిలో ఈ పూనికుంటుందండి మాటలా అది రమ్మంటే. అటువంటి ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చినవాడు ఈశ్వరుడు. కాబట్టి నాకేం కావాలి? నాకేం కోరిక లేదు కోటేశ్వరరావు గారు. నేను ఎందుకు ఈ దేవాలయం కడుతున్నానంటే పేరు కోసం కాదు, ప్రతిష్ట కోసం కాదు. నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి గారు ఇంత గొప్ప గుడి కట్టాడని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకోవాలన్న పేరాశ నాకు లేదు. నాకున్న కోరికల్లా నేను ఇంకా ఈశ్వరుడి సేవ చెయ్యడానికి వీలుగా నా శరీరమునందు ఆరోగ్యము నిలబడాలి. నా మనస్సు యందు భగవంతుని యొక్క సేవ చెయ్యడంలో పూనిక తగ్గకుండా ఉండాలి. ఈ రెండు నాకు కటాక్షింపబడితే నేను మహదైశ్వర్యవంతుడని. నాకు ఇప్పుడు ఏం లోటండి? నాకు అన్నీ ఉన్నాయి. మాట వినే పిల్లలు ఉన్నారు, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు. పల్లిపాలెం పెడితే రామకృష్ణావధానులు గారు వారిని చూసి ఓ మాట అన్నారు, కూతురికి కోడలికి భేదం పాటించని కుటుంబ యజమానివి కనుక నీ యందు ఈ గౌరవం ఉన్నది అన్నారు. చాలదండి వారి జన్మకి సార్థకత. అందుచేత శంకర భగవత్పాదులు వారిని ఉపకరణంగా ఎంచుకున్నారు అంటే వారి నిరాడంబరత. ఇవాళ కోటీశ్వరుడై ఉండొచ్చు, కాలు కదిపితే ఎయిర్ కండిషన్డ్ కారులో వెళ్ళొచ్చు, ఆయన ఇంట్లోకి వెడితే ఏసీలో ఉండొచ్చు, ఆయన చెక్కు మీద సంతకం పెడితే అవలీలగా ఓ 10 లక్షల దానం చెయ్యగలిగి ఉండవచ్చు. కానీ ఆయన వినయ సంపత్తి గొప్పది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మరి మోకాళ్ళ నొప్పులతో మా ఇంటి మేడమిట్లు ఎక్కుతుంటే నేను మాట అన్నా, మీరు అన్ని మాటలు రాకండి మా ఇంటికి, ఎందుకు మోకాళ్ళ నొప్పులతో అంత కష్టపడి మెట్లు ఎక్కుతారు? నేను ఎలాగో ఆఫీస్కి వెళ్తాను కదా, వెడుతూ నేను అలా వెళ్ళేది ముందు సందులోంచి వచ్చి మీ ఇంటికి వచ్చి మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. ఆయన అన్నారు, కోటేశ్వరరావు గారు, నా మోకాళ్ళు నొప్పుడతాయని మిమ్మల్ని మా ఇంటికి పిలిపించుకుని మీ దగ్గర నేను సమాచారం పుచ్చుకుంటే శంకరుల గుడి కట్టడానికి నాకున్న నైతిక అర్హత ఏమిటి? ఈ మోకాళ్ళు నిప్పెట్టినా నేనే మీ ఇంటికి రావాలి, మిమ్మల్ని మా ఇంటికి నేను పిలవకూడదు. అలా పిలవనన్నారు. నేను ఆయన దగ్గర కట్టుబడడానికి కారణం, ఆయన అన్ని మాటలు పిలిచినా తిరగడానికి కారణం ఆయన ఐశ్వర్యాన్ని చూసి కాదు, ఆయన పారిశ్రామికవేత్తని కాదు, ఆయన గొప్పవాడని కాదు. అలాంటి వాటికి నేను పెద్ద ప్రాధాన్యతనిచ్చే మనిషిని కాను. నేను ఎందుకు కట్టుబడ్డానంటే, ఈ స్థితికి వచ్చిన తరువాత కూడా అంత భక్తి ఉండడం ఎంత కష్టం. రోజు సంపర ఉపన్యాసాలకు ఎడుతుండేవాళ్ళం మన వారం రోజులు భాగవతానికి. నిజంగా అక్కడ ప్రజలే ప్రజలు, ఎంత ఆప్యాయతో ఎంత ప్రేమో చెప్పలేను. ఆ సంపర వెడుతూ రోజు నేను మా దొరగారు కారులో సత్యనారాయణ రెడ్డి గారి యొక్క వినయశీలత గురించి మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. బహుశా ఆయన భక్తిభావం, ఆయన వినయశీలత వారిని శంకరాచార్యుల వారి దేవాలయ నిర్మాణమునకు ఉపకరణముగా స్వీకరించి వారి జన్మని ధన్యత చేశాయని నేను అనుకుంటున్నాను. లేకపోతే జగద్గురువుల యొక్క దేవాలయ నిర్మాణం జరగడానికి ఇన్ని సంవత్సరముల తరువాత ఆ అవకాశం సత్యనారాయణ రెడ్డి గారికి ఎందుకు కలగాలి? అంటే ఈశ్వరుడు ఒక్కొక్కడికి మనస్సులో ఉన్న సత్సంకల్పాల్ని, నిజాయితీని సర్వకాలముల యందు గమనిస్తూనే ఉంటాడు అన్న విషయం సుస్పష్టము కదా. మీరు ఇవాళ నుంచి ప్రసంగాలు వినేటప్పుడు ఇంకిక్కడి నుంచి ప్రసంగంలోకి ప్రవేశిద్దాం. నా యందు దయతో మీరు కొంచెం సహకరించి వినవలసి ఉంటుంది. ఎందుచేత అంటే ఈ మధ్య ఎడతెరిపి లేని ప్రసంగములు చేయడం చేత కంఠం పూర్తిగా పోయింది. కానీ జగద్గురువుల దాకా వచ్చేటప్పటికి పోయినా కంఠం మాట్లాడవలసిందే అని ఉపన్యాసానికి వచ్చాను. కానీ యథార్థమునకు చెప్పడానికి వాయువుని ఇక్కడి నుంచి పీక్కుని మాట్లాడితే కానీ మోగట్ల, కంఠం అరిగిపోయింది. దానికి కొంత విశ్రాంతి అవసరం. కానీ జగద్గురువుల ప్రతిష్ఠ జరిగే వరకు ఆ విశ్రాంతి కుదరదు, దాని అప్లికేషన్ మన్నింపబడదు. అందుకని మీరు నాతో కొంచెం సహకరించి కొంచెం శ్రద్ధగా వినవలసినదిగా ప్రార్థన చేస్తూ
శంకర భగవత్పాదుల యొక్క వైభవాన్ని గురించి ఒక్క 3-4 రోజులు ప్రసంగాలు చెయ్యాలి అని అనుకున్నాం. కానీ యథార్థమునకు శంకరాచార్యుల వారి యొక్క జీవితం గురించి, వారి వైభవాన్ని గురించి మాట్లాడితే అది 3-4 రోజులలో మాట్లాడేటటువంటి విషయము కాదు. యథార్థమునకు దాన్ని శంకరుల జీవితాన్ని శంకర విజయములు అని పిలుస్తారు. ఆ ఉపన్యాసానికి శీర్షిక శంకర విజయములు అని ఎందుకు వెయ్యలేదంటే, అలా వేస్తే మనం సమగ్రంగా చెప్పడం కుదరనప్పుడు ఆ మాట వెయ్యడం తప్పు. అందుకని వారి గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాం అని వ్రాయడమే సమంజసం అని అలా వేశాం. సరే, శంకర భగవత్పాదులు కారణజన్ములు, మనందరలా జన్మించినటువంటి వారు కారు. మనం దేనికోసం జన్మిస్తామంటే, మనం గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితమును అనుభవించడం కోసమని ప్రాకృతమైనటువంటి శరీరములో ప్రవేశించి ఆ కర్మ ఫలితాన్ని సుఖముగా దుఃఖముగా అనుభవిస్తుంటాం. శంకరుల యొక్క జీవితం అటువంటి జీవితము కాదు. వారు సాక్షాత్తుగా సదాశివుడే. కైలాసవాసి అయిన శంకరుడికి కాలటీ యందు జన్మించినటువంటి శంకరునకు అభేదం. ఇద్దరూ ఒక్కటే. స్వామి అనేకమైన అవతారములను స్వీకరిస్తాడు. పరబ్రహ్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ఒక్కొక్క నాడు లోకములో రాక్షసుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది, ధర్మము ఇబ్బంది పడుతుంది. అటువంటప్పుడు మళ్ళీ ధర్మ సంస్థాపన చేసి రాక్షస సంహారం చెయ్యడం కోసమని ఈశ్వరుడే అవతారమును స్వీకరించి కరచరణాదులతో కదిలి వచ్చి రాక్షస సంహారం చేస్తుంటాడు. ఒక్కొక్క నాడు లోకములో భక్తి జ్ఞాన వైరాగ్యముల యొక్క ప్రబోధం చెయ్యడం కోసం కూడా భగవానుడు అవతారమును స్వీకరిస్తాడు. అలా శంకర భగవానుడు స్వీకరించినటువంటి మహోత్కృష్టమైనటువంటి అవతారములలో ఆదిశంకరాచార్యుల వారి యొక్క అవతారం ఒకటి. శంకరులు మాధవ మాసంలో జన్మించారు. ఎందుచేత అంటే చైత్రమాసాన్ని మధుమాసము అని పిలుస్తారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు. వైశాఖ మాసంలో శంకర భగవత్పాదులు జన్మించారు. వైశాఖ మాసానికి మాసముల రీత్యా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశస్తి ఉన్నది. ఇది పృథివీ సంబంధమైనటువంటి నెల. ఎందుచేత అంటే 2 వస్తాయి ఈ సమయంలో. ఒకటి మల్లె పువ్వు వస్తుంది, 2 మామిడి పండు వస్తుంది. మామిడి పండు అపారమైనటువంటి మాధుర్యమునకు గుర్తు, మల్లె పువ్వు అపారమైన సువాసనకు గుర్తు. శంకర భగవత్పాదులు కూడా వైశాఖ మాసమునందే అవతారమును స్వీకరించారు. వైశాఖ మాసంలో వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క మాటలు కానీ, స్తోత్రములు కానీ, వారు చేసినటువంటి ప్రకరణములు కానీ, వ్యాఖ్యానములు కానీ అవి మధురాతి మధురములు. వాక్కునకు మాధుర్యము లేకపోతే అది ఆస్వాదింపబడదు. అది ఎంత గొప్ప విషయమైనా కానివ్వండి, అది చెప్పేటటువంటి వాడి మాట యందు కాఠిన్యం ఉందనుకోండి, ఆ మాట 10 మంది వినడానికి ఇష్టపడరు. ఆ మాట చాలా సరళముగా వినేటటువంటి వారి హృదయమును రంజింపచేసేటటువంటి కోమలత్వముతో మాధుర్యముతో ప్రతిపాదింపబడాలి. వాక్కునకు మాధుర్యమును కలిగి ఉండి అటువంటి వాక్కుని ప్రతిపాదించడంలో శంకరులే సాటి. అటువంటి శంకరులు వాసనతో కూడినటువంటి వాసంతికా పుష్పం అంటే మల్లె పువ్వు పుట్టేటటువంటి మాసంలోనే వారు కూడా జన్మించారు. మల్లె పువ్వులు ఈ మాసంలో విశేషంగా వస్తాయి. మల్లె పువ్వు అసుర సంధ్యాకాలంలో బాగా విచ్చుకుంటుంది. సాధారణంగా పద్మం సూర్యకిరణాలు తగలగానే ఉదయం వేళ విచ్చుకుంటుంది. మల్లె పువ్వుకున్న గమ్మత్తు ఉదయం వేళ విచ్చుకోదు. బాగా అసుర సంధ్య వేళలో అంటే ఉత్తర సంధ్య యందు చీకటి పడుతూ ఉండగా మల్లె పువ్వు బాగా విచ్చుకుని విశేషమైనటువంటి సువాసననిస్తుంది. దానికి సంధ్యాకాలము అని పేరు. సంధ్య అంటే 2 సంకల్పముల మధ్యలో ఉన్నటువంటి, అసలు ఏ సంకల్పము లేనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి స్థితికి సంధ్య అని పేరు. అంటే మీకు ఇంకొక మాట చెప్పాలంటే, మనం నిద్ర లేచింది మొదలు మనస్సులో నిప్పుల్లోంచి రవ్వలు పైకొచ్చినట్టు అనేక ఆలోచనలు వచ్చేస్తుంటాయి. ఆ ఆలోచనలకు ఇంకా ఎడా తెరిపి ఉండదు, అవి అలా పుట్టేస్తుంటాయి. అందుకే మనస్సు అనగా సంకల్ప వికల్ప సంఘాతము అంటారు. అసలు మన యథార్థ స్థితి ఎక్కడ ఉన్నది అంటే, 2 సంకల్పములకు మధ్యలో ఏ సంకల్పము లేకుండా ఉన్నటువంటి కొద్దిపాటి సమయం ఏదున్నదో అది ఏ సంకల్పము లేని సమయం. ఆ సమయం మన యొక్క నిజస్వరూపం, అది ఆత్మ.
అటువంటి ఆత్మస్వరూపం సంధ్యాసమయము చేత ప్రతిపాదింపబడుతుంది. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం అంటారు. శృతి శిరస్సు అంటే వేదముల యొక్క చిట్ట చివర ఏర్పడినటువంటివి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు జ్ఞానభాగం. జ్ఞానాత్ కేవల కైవల్యం, జ్ఞానము చేత మాత్రమే మోక్షం వస్తుంది. అందుచేత అటువంటి జ్ఞానకాండలో ఉన్నటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి ఆత్మతత్వాన్ని ఆవిష్కరించి మోక్షము ఎప్పుడో ఎక్కడో నువ్వు ఏదో చేస్తే వచ్చేది కాదు, నువ్వు సహజముగా మోక్షస్వరూపుడవో, నీవు బంధమునందున్నవాడివి కావు, నువ్వు ఇప్పుడే ఇక్కడే నువ్వు మోక్షమును పొంది ఉన్నావు. అది నువ్వు తెలుసుకోలేదంతే. తెలుసుకుంటే నువ్వు మోక్షమును పొందినవాడవే. శంకరుల యొక్క తర్కం సామాన్యమైనటువంటి వాదన కాదు. వారు ప్రచండ జంఝామారుతం. శంకర భగవత్పాదులు రాకముందు దేశంలో అనేకమైన వాదనలు ఉన్నాయి, రకరకాల వాదాలు. వేదంలోంచి ఎవరికి తోచినటువంటి సిద్ధాంతాలని వాళ్ళు ప్రతిపాదన చేశారు. శంకరులు అడుగు పెట్టారు. మనకి ఒక గమ్మత్తుంది. కేరళ రాష్ట్రానికి, కాశీ పట్టణానికి, ఈ రెండిటికి భారతదేశంలో భౌగోళికంగా ఒక ప్రత్యేక స్థానం. మీరు ఒకసారి పరిశీలన చేసి చూడండి. కేరళ రాష్ట్రంలో, అంటే శంకరాచార్యుల వారి యొక్క శాపానికి ముందు మాట నేను చెప్తున్నది, శంకరాచార్యుల వారు శాపం ఇచ్చారు కేరళ రాష్ట్రానికి. ఈ రాష్ట్రం ఇంత గొప్పదైనా రాబో కాలములో ఇక్కడ భారతదేశమునందు తత్వ ప్రచారము చేయు పీఠము ఉండకుండుగాక అని శపించారు. అందుకే కేరళలో శంకరాచార్యుల వారు పుట్టిన పీఠం లేదు, కర్ణాటకలో పీఠం. 2, ఎవరి ఇంటి వెనకాతలా కూడా సమాధులు వెలయుగాక. ఇళ్ల వెనకాతల సమాధులు కట్టుకునేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య అక్కడ ఎక్కువ. 2, 3, సనాతన ధర్మమై వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి సిద్ధాంతమును తిరస్కరించి జీవించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతముగా కేరళ భావింపబడుగాక. కేరళ అందుకే అలా అయిపోయింది. ఇది ఈనాటి కేరళ పరిస్థితి గురించి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతున్న కేరళ రాష్ట్రం శంకర భగవత్పాదులు జన్మించినప్పటి కేరళ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికా వాసనలు కేరళలో కొన్ని ఉన్నాయి. ఏవి అవి అంటే కేరళ యందు 2 ఎక్కువ. 1 కొబ్బరికాయ, 2 అరటిపండు. ఈ 2 ఎక్కువ. కొబ్బరికాయలు అరటిపళ్ళు ఉంటే ఎందుకండి? మీరు గుళ్ళో పెడుతున్నారని ఏమిటి గుర్తు? కొబ్బరికాయ అరటిపళ్ళు చేతిలో ఉంటాయి. తోటకూర గోంగూర పట్టుకున్నారంటే మీకు తెచ్చుకుంటున్నారు. కొబ్బరికాయ అరటిపళ్ళు చేతిలో పట్టుకున్నారంటే దేవాలయానికి ఎడుతున్నారు. అక్కడ నంబూద్రి బ్రాహ్మణులని, ఆ బ్రాహ్మణులు విశేషమైనటువంటి జ్ఞాన సంపన్నులు, అపారమైన సదాచార సంపన్నులు. అటువంటి నంబూద్రి బ్రాహ్మణులకు ఆవాస స్థానం కేరళ రాష్ట్రం. అందున కొబ్బరి బొండం, పూర్ణకుంభం, కొబ్బరికాయ మన జీవితాన్ని చెప్తుంది. అటువంటి కొబ్బరి, అరటిపండు దూర్వాసో మహర్షి యొక్క వరప్రసాదం. అందుకే తన భార్యని శపించాడు ఆయన. కదలి ఆయన భార్య పేరు. ఆ భార్యని శపించాడు. శపిస్తే ఆవిడ మరణించింది. శరీరం విడిచిపెట్టేసి బూడిదైపోయింది. మామగారు వచ్చి దెబ్బలాడాడు. అదేంటి నా పిల్లని అలా కాల్చేసావు, నీ శాపదృష్టి చేత నీకు పిల్లనిచ్చినప్పుడే మాట ఇచ్చాను, ఎందుకు ఇలా చేశావని అంటే అప్పుడు వరం ఇచ్చారు. నా చేత నా భార్య కదలి కాల్చబడినా ఉత్తర జన్మలలో కదలీ వృక్షంగా జన్మిస్తుంది. ఇక విత్తనం వెయ్యక్కర్లా. ఒకసారి కదలీ వృక్షం అరటి చెట్టు పెడితే చెట్టు పడిపోతున్నప్పుడు మళ్ళీ ఇంకో పిల్ల పుట్టేస్తుంది, దానికి ఇంకొక చెట్టు మొలిచేస్తుంది. ఆ కదలి ఎక్కడైనా సరే దేవతల యొక్క ఆరాధనమనందు ఉపయోగపడుతుంది. అరటి పండు లేని పూజ ఉండదు అని. అందుకే కదలికి అంత విశేషమైన ప్రఖ్యాతి. ఆ కదలీ ఫలము, నారికేళము అనగా కొబ్బరికాయ, ఈ 2 ఎక్కడెక్కువ? కేరళ రాష్ట్రం అనేది ఎక్కువ. 2వ పట్టణం దేన్ని ప్రస్తావన చేశాను నేను? కాశీ. కాశీకి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? సరే, విశ్వేశ్వరుడి గురించి, గంగానది గురించి మీరు కాసేపు పక్కన పెట్టండి. ఆ రెండింటి గురించి తెలియని వారు ప్రపంచంలో ఉండరు. కాశీపట్టణ వైభవాన్ని నేను చెప్తున్నటువంటి వైభవం వేరొక కోణంలో నేను దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు పూర్వకాలంలో కాదు, ఇప్పుడు కూడా మీరు చూడండి. ఏమండి నేను కాశీ వెళ్ళొచ్చాను అన్నాడు అనుకోండి, చాలా సంతోషిస్తాం. 2, ఎంత చదువుకున్న మహాపండితుడు అవనివ్వండి, కాశీలో చదువుకున్నానండి నేను సంస్కృత పీఠంలో అన్నాడు అనుకోండి, అదో ప్రత్యేకత. పూర్వం ఎక్కడెక్కడ చదువుకొనివ్వండి, ఎంత చదువుకోనివ్వండి, సంస్కృతంలో ఒక స్థితికి వచ్చిన తరువాత వారణాసి పట్టణానికి వెళ్ళేవారు. పూర్వకాలం తాళపత్ర గ్రంథాలే. ఎన్ని పుస్తకాలు కావాలంటే అన్ని పుస్తకాలు